హాయ్, నేను మీ పీబీఎన్. బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్ నేమ్స్ తీస్తే అందులో ఖచ్చితంగా నిఖిల్ పేరు ఉంటుంది. అటు గేమ్స్ ఆడటంలో కావచ్చు, హౌస్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, అథారిటీ చూపించడంలో కావచ్చు, ప్రాబ్లమ్ వస్తే దాంట్లో సొల్యూషన్ చేసేదాని కావచ్చు, నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. హౌస్ లో దాదాపుగా చాలా మంది అతని నాయకత్వానికి అంగీకరిస్తున్నట్లే కనిపిస్తున్నారు. అదే సమయంలో తనకు తెలుసో తెలియకో కొందరు విలన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్ళిన సాయి మణికంఠకి అండ్ ఆదిత్యవంకి ఇష్యూ జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి నిఖిల్ ముందుకు వచ్చాడు. కానీ ఆ క్రమంలో నిఖిల్ కి సాయి మణికంఠకి చిన్న ఇష్యూ అయితే జరిగింది. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఆ తర్వాత సాయి మణికంఠ నిఖిల్ గురించి మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గర డిఫరెంట్గా మాట్లాడటం, ఒక రకమైన వ్యతిరేకతను క్రియేట్ చేసే పనిలో సాయి మణికంఠ ఉన్నాడు. ఇక మిగిలిన టాస్క్ విషయానికి వచ్చేస్తే హౌస్లో థర్డ్ చీఫ్ని ఎన్నుకునే విషయంలో నైనిక అండ్ నిఖిల్ కలిసి యాష్మి గౌడ్ని ఫైనల్ చేశారు. ఈ విషయంలో సోనియా నిఖిల్తో చాలా తీవ్రంగా విభేదించింది. అది రైట్ రాంగ్ అనేది పక్కన పెడితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య గట్టి వార్ అయితే నడిచింది. అదే విధంగా బెజవాడ బేబక్ కావచ్చు, నబిల్ అఫ్రీది కావచ్చు, శేఖర్ బాషా కావచ్చు, ప్రస్తుతానికి వాళ్ళు నిఖిల్తో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి నిఖిల్ మీద చిన్న వ్యతిరేకత అయితే మనకి తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి అధికారం లేకుండానే ఈ 2 days లో నిఖిల్ ఒక రకంగా అందరి మీద ఒక అథారిటీ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు అతను హౌస్ లో నెంబర్ 1 చీఫ్ కాబట్టి ఖచ్చితంగా హౌస్ మేట్స్ కావచ్చు, హౌస్ లో అథారిటీ చలాయిస్తాడు. దాన్ని వ్యతిరేకించడానికి ఆల్రెడీ సాయి మణికంఠ రూపంలో కావచ్చు, సోనియా రూపంలో కావచ్చు, కిరాక్ సీత రూపంలో కావచ్చు, నబీల్ అఫ్రీది రూపంలో కావచ్చు, ఒక 4-5 కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 2-3 days లో ఖచ్చితంగా నిఖిల్తో వీళ్ళందరికీ కొన్ని చిన్న చిన్న వార్స్ అయితే జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ వచ్చిన నిఖిల్ కాకుండా మిగిలిన 13 మంది హౌస్ మేట్స్ అందరికీ తెలుసు నిఖిల్ వన్ ఆఫ్ ద టఫ్ కంటెస్టెంట్. సో నిఖిల్తో జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో కలిగింది. అందులో కొంతమంది తెలివిగా నిఖిల్తో క్లోజ్కుంటూ బిహేవ్ చేస్తున్నారు. ఇంకొంతమంది మొదటి రోజు రెండో రోజు నుంచే నువ్వా నేనా అన్నట్టు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిఖిల్ కేంద్రంగా కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిఖిల్ అంటూ ఒక టీంని డేట్ చేసుకొని ఒక టీంని మెయింటైన్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది.